అయితే మనం ద రియల్ హోపోనోపోనో గురించి మాట్లాడుకుంటే ఆ ప్రోగ్రామ్ వీఆర్ ప్లానింగ్. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు బయట తెలిసింది ఈ 4 స్టేట్మెంట్సే. ఓకే, అయితే ఏదైతే రియల్ హోపోనోపోనో మనం ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అటెండ్ అవ్వచ్చు, ఇది వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి? అంటే మనిషి అన్నవాడు ఎవరన్నా వాళ్ళకి అది ఇంగ్లీషు తెలుగు రెండింటిలో కూడా నేను చెప్తాను. సో దే కెన్ వాళ్ళకి అర్థం అయినా కాకపోయినా ద వర్డ్ హ్యాస్ దట్ పవర్. మనకు పూర్వం చూడిన ఋషులు ఒక మాట అంటే అది అయిపోయిందండి, బాక్స్ ఇది అంటాం కదా. అలాగే లెట్ దేర్ బి లైట్ అని ఏ రిలీజన్ లైట్ ఈజ్ అనగానే లైట్ వచ్చింది కదా వర్డ్. అలాగా డివినిటీ నుంచి వచ్చే ఆ సౌండ్ శబ్దానికి శక్తి ఉంది. ఈ ప్రేయర్లో ఉండే వర్డ్స్కి ఆ శక్తి ఉండేలాగా అది ఏర్పడింది. ఆవిడ యాక్సెస్ చేసినప్పుడు అది వచ్చింది. అది చేసినప్పుడు మనకు అర్థమైనా కాకపోయినా ఆ ఎనర్జీ మన లోపలికి వచ్చి మనం క్లీనే మన జీవితానికి ఏదైతే సమస్య కనిపిస్తుందో ఆ సమస్యను మనం అనుకుంటాం. ఇట్ కెన్ బి ఫైనాన్స్ కావచ్చు, మనీ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, రిలేషన్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ చాలా మంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు చేస్తే చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇంకా వాళ్ళు ఏం చేసినా రాదు, ఎందుకంటే అంత డిఫరెన్స్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఏర్పడిపోయింది అది ఇద్దరు మనిషి. అది క్లియర్ అవుతుంది. క్లియర్ అయినప్పుడు ఆటోమేటిక్గా రిలేషన్ నాట్.